పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడ, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువ. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభువ, రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు ప్రభువ. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను ప్రభువ నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య, ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా నీ కృపలో భద్రపరిచావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలయ్యా. దయగల దేవాని స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా, నీకు వందనాలు, గొప్ప దేవుడా, నీ స్తోత్రములు ప్రభువ. ఈ సమయంలో దేవా తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. వారి ఉద్యోగాలలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం తండ్రి. ఉద్యోగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను, ఆటంకముల నుంచి బిడ్డలను తప్పించిన ప్రభువ. యజమానుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల దయ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా, నీ స్తోత్రములు, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయమని అడుగుతా ఉన్నాం. మార్గమంతటిలో నీ భద్రతనివ్వండి ప్రభువా, నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. శారీరక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభువ. వారు తీసుకుంటున్న మెడిసిన్స్లో మీరు ఉండండి ప్రభువ. నీకు వందనాలు. వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతలన్నింటి నుంచి దేవాతని ప్రభు స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ. ఈ సమయంలో దేవా, ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావటానికి ఒక మంచి ఆలోచన, ఒక మంచి మార్గాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో దేవాతండ్రి, చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. దేవాతండ్రి, వారికి మంచి జ్ఞానము, మంచి ఆలోచన దయచేయండి ప్రభువ. మరి ముఖ్యంగా మంచి ప్రవర్తన దయచేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో దేవా, గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. వారి గృహ నిర్మాణం అంతటిలో తోడుండండి ప్రభువ. ఈ లోకంలో ఒక మంచి గృహం కలిగి ఉండటానికి నీ కృప చూపించండి అయ్యా. నీ స్తోత్రములు ప్రభువ. వారికి కావలసిన సమస్త వనరులను మీరు సమకూర్చమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.